అందరికీ నమస్కారం. మన జీవితంలో శాంతి, ఆరోగ్యం, విజయం కోసం మనం ఎన్నో మార్గాలను వెతుకుతూ ఉంటాం. కానీ మన పురాతన సంస్కృతిలో ఉన్న శక్తివంతమైన మంత్రాలకు మన జీవితాన్నే మార్చే శక్తి కలిగి ఉంటాయని మీకు తెలుసా? ఈరోజు మనం ఈ వీడియోలో అటువంటి శక్తివంతమైన మంత్రాలను గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిని తెలుసుకోవడమే కాదు, ప్రతి నిత్యం వీటిని పారాయణం చేయడం వల్ల మనకు శక్తి, శాంతి, ఆరోగ్యం, విజయం అనేవి లభిస్తాయి. కాబట్టి ఈ మంత్రాలన్నింటినీ జాగ్రత్తగా విని వీటిని ప్రతిరోజు పారాయణం చేస్తారని భావిస్తూ వీడియో ప్రారంభించే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. ప్రతినిత్యం మనం పడుకొని ఉదయం నిద్ర లేవగానే మన జీవితం ప్రారంభమవుతుంది కదా. అలా ఉదయం నిద్ర లేవగానే చేయవలసిన ప్రార్థన ఇప్పుడు విందాం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతీ, కరమధ్యే తు గోవిందః, ప్రభాతే కరదర్శనం, సముద్రవసనే దేవీ, పర్వతస్తనమండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వ మే, వసుదేవసుతం దేవం, కంసచానూరమర్దనం, దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, ఉదయం నిద్ర లేవగానే మన చేతుల యొక్క శక్తిని మనం గుర్తు చేసుకోవాలి. ఈ శ్లోకంలోని మొదటి 2 వాక్యాలలో మన చేతుల్లోనే ధన నివాసమైన లక్ష్మీదేవి అరచేతి కొనభాగాన, అరచేతి మూలభాగాన చదువుల తల్లి అయిన సరస్వతీదేవి, అదేవిధంగా అరచేతి మధ్య భాగాన ఆ దైవశక్తి కలిగిన గోవిందుడు నివాసం ఉంటారని మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ప్రతినిత్యం ఉదయం నిద్ర లేవగానే మన అరిచేతుల్ని ముందుకు చాచి మన కళ్ళను నెమ్మదిగా తెరచి మన చేతిని చూసుకుంటూ నెమ్మదిగా ఈ ముగ్గురిని స్తుతించి మన రోజును ప్రారంభించాలని ఈ శ్లోకంలోని మొదటి 2 వాక్యాల అర్థం. అదేవిధంగా తర్వాతి 3, 4 వాక్యాలకు అర్థం ఇప్పుడు విందాం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ భూమాతని ప్రతిసారి తొక్కుతూనే ఉంటాం కదా. అందుకు క్షమాపణగా ఈ భూమాతని తల్లి రూపంలో భావించి నేలపై అడుగుపెట్టే ముందు ఆమెకు నమస్కరించి క్షమాపణలు చెప్పి వినయంగా ప్రకృతి పట్ల గౌరవంగా మనం నడుచుకోవాలి. అదేవిధంగా ఈ శ్లోకంలోని 5, 6 వాక్యాలకు కూడా అర్థాన్ని విందాం. లోకానికి ధర్మాన్ని బోధించినటువంటి ఆ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు దుష్టులను నాశనం చేసి భక్తులకు అనేక రకాలుగా ఆనందాన్ని ఇచ్చిన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి ఈ జీవితాన్ని మనకు అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉదయం నిద్ర లేవగానే ఈ 6 వాక్యాలతో కూడిన శ్లోకాన్ని పఠించినట్లయితే ఆ రోజు మొత్తం ఎంతో శాంతిగా, సానుకూలంగా జరుగుతుందని పండితులు, మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తున్నారు. ఇక తర్వాతి శ్లోకం స్నానం చేసేటప్పుడు గంగాదేవి ప్రార్థన. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకానికి అర్థం, ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరీ నదులారా, మీరందరూ ఈ నీటిలో నివసించి ఈ జలాన్ని పవిత్రం చేయండి. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు చెప్పాల్సిన శ్లోకాన్ని విందాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అన్నం బ్రహ్మరసో విష్ణుర్భోక్తా దేవో మహేశ్వరః ఏవం సంచింత్య భుంజానో దుష్టిదోషైర్యలిస్యతే.
ఈ శ్లోకానికి అర్థం: శ్రీ మహేశ్వరుని ప్రియ భార్యవై నిరంతరం పరిపూర్ణురాలివై అన్నపూర్ణ అను పేరుగల ఓ పార్వతీదేవి, జ్ఞాన వైరాగ్యము సిద్ధించునట్లు నాకు భిక్ష పెట్టుము. ఇందులో అన్నము బ్రహ్మగా, రసము అనగా చారు, కూర మొదలైన పదార్థములు విష్ణువుగా, భోక్త అనగా భోజనం చేయువాడు మహేశ్వరుడుగా, ఇట్లు త్రిమూర్తులను స్మరించుచు భోజనము చేసేవారికి ఎటువంటి దృష్టి దోషములు అంటవు అని ఈ శ్లోకం తాత్పర్యం. ఇక నిద్రపోయేటప్పుడు చెప్పవలసిన శ్లోకం: రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే యః స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఈ శ్లోకానికి అర్థం: శ్రీరామ వాహనమైనటువంటి హనుమంతుణ్ణి, గరుత్మంతుణ్ణి, భీమసేనుణ్ణి స్మరించిన వారికి దుస్వప్న దోషములు తొలగి ధర్మ మార్గమందే ప్రవర్తించునట్లు ఆ పరమాత్ముడు చేయును. ఇక అత్యంత శక్తివంతమైన శివ పంచాక్షరి స్తోత్రం: నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. సర్పములను హారములుగా కలిగినటువంటి వాడా, 3 కన్నులను కలిగినవాడా, భస్మమును శరీరమంతా అలుముకొనినవాడా, మహేశ్వరుడా, నిత్యుడా, శుద్ధుడా అగు ఆ పరమశివుణ్ణి ప్రార్థించుచు వేడుకొనవలసిన శ్లోకమిది. గాయత్రీ మంత్రం: ఓం భూర్బృహత్స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మన బుద్ధిని వెలిగించే పరమాత్మ యొక్క దివ్య కాంతిని మనం ధ్యానిస్తున్నాం. ఆయన బుద్ధిని సరైన మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాం అని ఈ శ్లోకానికి అర్థం. మహామృత్యుంజయ మంత్రం: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ మాకు ఆరోగ్యం, దీర్ఘాయుష్యు కలగాలని, మరణ భయాల నుండి విముక్తి ఇవ్వాలని కోరుకుంటూ ఈ శ్లోకాన్ని పఠించాలి. ఓం నమః శివాయ. శివునికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ మంత్రం ప్రతినిత్యం పఠించడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆత్మశుద్ధిని ఇస్తుంది. ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం జపించటం వల్ల గజేంద్రునికి ఏ విధంగా మోక్షాన్ని ప్రసాదించాడో అదేవిధంగా మనకి ఎలాంటి కష్టాలు ఎదురైనా మనల్ని ఆ మహావిష్ణువు రక్షిస్తాడు. ఓం నమో వెంకటేశాయ. ఈ మంత్రాన్ని జపించటం వల్ల మనం కోరుకున్న కోరికలు అతి త్వరగా నెరవేరేటట్లు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మనల్ని కటాక్షిస్తాడు. ఓం హనుమతే నమః. హనుమంతుడికి నమస్కరిస్తూ శక్తి, ధైర్యం, భయ నివారణ కోసం ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించాలి. ఓం శ్రీం మహాలక్ష్మై నమః. మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ సంపదల కోసం, శ్రేయస్సు కోసం, ధనం కోసం కోరుకునే మంత్రం ఇది. ఓం ఐం సరస్వతే నమః. ఈ మంత్రాన్ని విద్యాదేవి అయిన సరస్వతీదేవిని ప్రార్థిస్తూ జ్ఞానం, బుద్ధి పెరగాలని కోరుకోవడం కోసం ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించాలి. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని దుర్గాదేవిని ప్రార్థిస్తూ కష్టాల నుండి రక్షణ కోసం,
సమస్యలు ఎదురైనప్పుడు తగిన శక్తిని ఇవ్వమని కోరుకోవడం కోసం ప్రతినిత్యం పఠించాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ అనే నామం చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. ఈ శ్లోకాన్ని జపించటం వల్ల మనసుకు శాంతి, ఆనందం లభిస్తాయి. ఈ ఒక్క శ్లోకాన్ని జపించడం అనేది విష్ణు సహస్రనామంలోని మొత్తం శ్లోకాలను పారాయణం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ శ్లోకాలు, మంత్రాలు విన్న తర్వాత వీటిలో మీకు ప్రతి నిత్యం పారాయణం చేయడానికి ఏది వీలవుతుందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో ట్యాప్ చేసి ఉంచుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన ఆధ్యాత్మిక విషయాలు మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కు చేరుతాయి. మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఇష్టదైవాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.